హలో అండి అందరికీ. ఈరోజు ఛత్తీస్గఢ్లో నా లైఫ్ స్టైల్ మార్నింగ్ అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే వంట కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు వంట ప్రిపేర్ అయితే అయిపోయింది. త్వరగా తినేసి వర్క్ అయితే చేసుకోవాలి. ఈరోజు వంట ఏం ప్రిపేర్ చేసామంటే కర్రీల సబ్జీ, కాకరకాయ కర్రీలో అన్నీ మిక్స్ చేసి వండేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆలు, కర్రీల, కొత్తిమీర, ఇవన్నీ చాలా అన్ని ఐటమ్స్ అయితే వేయడం జరిగింది. శనగలు కూడా వేయడం జరిగింది. అలాగే ఇక్కడ సైడ్ అయితే రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే త్వరగా అన్నం అయితే తినేసి వర్క్ అయితే చేసుకోవాలి. ఈరోజు ఛత్తీస్గఢ్లో చాలా లైఫ్ స్టైల్ అనేది బిజీగా మారిపోయింది. అలాగే ఛత్తీస్గఢ్లో కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ భారీ ఎన్కౌంటర్ ఫైరింగ్ అనేది జరుగుతుంది. లోపల ఉన్న విప్లవకారులకు ఇక్కడ సిటీలో ఉన్న అంటే ఫోర్స్ వాళ్లకు ఫైరింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ కొంచెం భయానక పరిస్థితి కూడా కనపడుతుంది. అడవిలో ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని సంఘటనలు కూడా మనకు ఎదురవుతున్నాయి. ఈ ఛత్తీస్గఢ్లో ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియడం లేదు. ఈ రోజు అయితే నా వర్క్ అయితే త్వరగా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మనం జల్దీగా అన్నం తినేసి నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు ఛత్తీస్గఢ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే లోపల ఉన్న వాళ్ళకు ఇక్కడ ఫోర్స్ వాళ్ళకి చాలా ఫైరింగ్ అనేది జరగడం వల్ల కొంతమంది లోపల ఏరియాలో ఉన్న వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అలాగే ఫోర్స్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు వాళ్ళ పోరాటం కోసం వాళ్ళు చనిపోతున్నారు. ఇక్కడ ఫోర్స్ వాళ్ళు గవర్నమెంట్ కోసం చనిపోవడం జరుగుతుంది. ఇలా కొన్ని సంఘటనలు అయితే జరుగుతున్నాయి. నా లైఫ్ స్టైల్ ఈరోజు ఇలా ఉంది. త్వరగా జల్దీగా అన్నం తినేసి అయితే నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనండి, బాయ్.